గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, శివుణ్ణి లింగ రూపంలోనే ఎందుకు పూజిస్తారంటారు? దీనికి రెండు రకములుగా సమాధానం చెప్పవచ్చు. ఒకటి, పురాణముల యందు చెప్పబడినటువంటి కథ ప్రకారం చూస్తే శివుడికి లింగస్వరూపమైనటువంటి ఒక శాపం ఉంది. సరే, శాప విషయాన్ని పక్కన పెడితే ఈశ్వరుడికి శాపం ఏమిటి అని పురాణ కథలు మనం చూసుకున్నట్లయితే ఆ ప్రస్తావన వేరైతే, దేవీ భాగవతం, శివపురాణం, లింగ పురాణం మొదలైనటువంటి పురాణములన్నీ పరిశీలించి చూస్తే ఒక కథ సాధారణంగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఒకసారి ఈ సృష్టికి కర్త కర్మ క్రియ ఎవరు అనేటువంటి ప్రశ్న బ్రహ్మకు విష్ణువుకు తలెత్తింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నాడు. బ్రహ్మదేవుడితో విష్ణు అంటాడు, నువ్వు నా నాభి నుంచి పుట్టావు కాబట్టి నీకంటే ముందే నేనున్నా, నా నాభిలోంచి నీవు ఉద్భవించావు అంటే అది అంగీకరించడు. చివరికి అది చిలికి చిలికి గాలివానలాగా మారిపోయి ఇద్దరు పోట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఈ బ్రహ్మకు విష్ణువుకు మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటం అనేటువంటిది సృష్టికి చాలా ఆటంకమైపోయింది. ఎందుకంటే సృష్టి ధర్మం పోయింది, స్థితి ధర్మం పోయింది. ఈ రెండు లుప్తమైనప్పుడు జగత్తంతా కూడా స్థానరూపంలో మారిపోయినప్పుడు తిరిగి ఈ జగత్తును సరి అయినటువంటి మార్గంలో నడిపించాల్సిన అవసరం ఏర్పడ్డది. అప్పుడు ఈ బ్రహ్మకు ఈ విష్ణువుకు మధ్యలో అద్భుతమైనటువంటి జ్వలన స్తంభ రూపంలో ఒక మహా ఆకృతి ఆవిర్భవించింది. ఆ ఆవిర్భవించినటువంటి రోజే ఈరోజు మాఘకృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిషి శివలింగతయోద్భూత కోటి సూర్య సమప్రభ ఆపాతాల నభస్థలంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర జ్యోతి స్ఫాటికలింగ మౌలి విలసత్ పూర్ణేందువాంతామృతై. ఇదే మనకు ధ్యాన శ్లోకం. అంటే ఆ ఇద్దరి మధ్యలో పాతాళం, ఆపాతాల నభస్థలంత అంటే భూలోక, భువరులోక, సువరులోక, మహాలోక, తపోలోక, ఊర్ధ్వలోకాలు, అతల వితల తలాతల మహాతల రసాతలాది అధోలోకాలు. అధోలోకాల నుంచి ప్రారంభమైనటువంటి ఈ జ్వలన స్తంభము, అగ్నిస్వరూపము, స్ఫాటికలింగ స్వరూపం అనేటువంటిది భూనభోంతరాములు కూడా దాటి ఊర్ధ్వంగా వెళ్ళింది. ఆ రోజే ఈరోజు. అందుకే ఈ రోజున ఏమంటారు? మహాశివరాత్రి అంటారు. కాబట్టి మహాశివరాత్రి అంటే ఈశ్వరుడు నిరాకార స్వరూపంగా సాకారము నిరాకారముగా పరిణమించే వేళ అరూప రూపముగా లింగాకారమునందు వ్యక్తమయ్యాడు. కాబట్టి శివుడు ఒక జ్వలన స్తంభ రూపంలో, అందుకే శివుడు జ్వలన స్తంభ రూపంగా వ్యక్తమైనటువంటి ఈరోజు అంటాము. కాబట్టి అరూప రూపము అనే శివలింగమును కీర్తిస్తారు. ఇది జ్వలన స్తంభ రూపము, ఇది అద్భుతమైనటువంటి స్వరూపము. ఇది ఆ స్వరూపము ఎప్పుడైతే అవతరించిందో ఆ స్వరూపము నుంచి ఒక శబ్దము ఉత్పన్నమైంది. ఎవరైతే ఈ లింగము యొక్క ఆదిని అంతమును చూస్తారో వారు సృష్టిలో గొప్పవారు అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆయన ఊర్ధ్వ భాగానికి వెళ్ళిపోయాడు. వరాహ రూపంలో విష్ణువు అధోభాగానికి వెళ్ళాడు. సరే, ఒకరు అధోభాగానికి, ఒకరు ఊర్ధ్వభాగానికి వెళ్ళారు. ఇద్దరు ఎంతసేపు వెళ్ళినప్పటికీ లింగము యొక్క అంతము కనిపించట్లేదు, ఆది కనిపించట్లేదు. వారి ప్రయాణం కోట్ల సంవత్సరాలుగా సాగుతోంది. వారికి ఏమీ అర్థం కావట్లేదు, దీని అంతం ఎక్కడ, దీని ఆది ఎక్కడ. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చేసరికి ఒక అద్భుతమైనటువంటి ఒక మొగిలి పుష్పము కనిపించింది. ఆ పుష్పాన్ని అడిగాడు, ఏమమ్మా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని. అంటే నేను కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము శివుడి నుంచి కింద పడ్డాను, నా ప్రయాణం సాగుతోంది అని. అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక అంటే రజోగుణం కదా, ఆ రజోగుణ కారణంగా ఈ మొగిలి పుష్పాన్ని అడుగుతాడు, నేను ఈ లింగము యొక్క భాగాన్ని చూసొచ్చా అని చెప్తా, దానికి నువ్వు సాక్ష్యం చెప్తే చాలు.
అప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి వచ్చాడు. విష్ణువు తిరిగి వచ్చి నాకు ఏమీ కనిపించలేదు, లింగం యొక్క ఆదిభాగం కనిపించలేదు అని ఒప్పుకున్నాడు. అంత్యభాగం కనిపించలేదు, ఒప్పుకున్నాడు ఆయన. బ్రహ్మదేవుడు నేను చూసొచ్చా అంటాడు. దానికి సాక్ష్యం మొగిలి పుష్పము అంటాడు. అప్పుడు ఈశ్వరుడు కోపించి నా పూజకు మొగిలి పువ్వు పనికిరాదు అని మొగిలి పుష్పమును నిరాకరించినాడు. అబద్ధమాడినందుకు బ్రహ్మదేవుడికి భూలోకంలో దేవాలయాలు లేకుండగా ఆయనకు శాపమిచ్చినాడు. విష్ణువు ఉన్నదున్నట్టుగా చెప్పినాడు కాబట్టి విష్ణు భగవానుడికి పూజ్యత్వాన్ని ఇచ్చే ఈ జగత్తుకు స్థితికర్తగా భావింపచేసినాడు అని ఇది దేవీ భాగవతము. ఇది అలాగే శివపురాణము, లింగపురాణముల యందు ఈ కథ చాలా సుప్రసిద్ధము. అంటే శివలింగము యొక్క ఆవిర్భావాన్ని చెప్పుకునేటువంటి కథగా ఇది చాలా చోట్ల కూడా మనకు కనిపిస్తుంది. అంటే మనకు పురాణముల యందు అటు శివుడైనా ఇటు కేశవుడైనా ఒకే స్వరూపము, తేడా ఎక్కడ కూడా మనం వ్యక్తం చెయ్యము. అందుకే శివలింగాన్ని కూడా చూస్తే శివలింగములో మూడు స్వరూపాలు ఉంటాయి. పైన ఉన్న లింగము ఈశ్వరుడైతే కింద ఉన్న పానవట్టమంతా కూడా విష్ణుమయం. కింద ఉన్నటువంటి పీఠము అమ్మవారు అని చెప్తారు. పీఠం అంబామయ ప్రోక్తం. పీఠము అమ్మవారి స్వరూపంగా, పైన ఉన్న పానవట్టమంతా విష్ణు స్వరూపంగా, లింగం మాత్రము శివస్వరూపంగా. కాబట్టి అటు శివ విష్ణు శక్తి స్వరూపంగా ఆరాధించటానికి ఈ జగత్తు యందు ప్రాదుర్భవించినటువంటి ఒక దివ్య చైతన్యమే ఈ మహాలింగము. ఆ మహాలింగము ప్రాదుర్భవించినటువంటి అద్భుతమైన రోజే ఈ మహాశివరాత్రి పర్వదినము. అందుకే శివుడికి పుట్టిన రోజుగా, శివుడి యొక్క లింగము ఆవిర్భవించినటువంటి రోజుగా ఈ శివరాత్రి పర్వాన్ని జరుపుకుంటున్నాం. గురువు గారు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.